నమస్కారం, సమాజతి న్యూస్ కు స్వాగతం. ఇవాళ ముఖ్యాంశాలతో ప్రారంభిద్దాం. గుడిహత్నూరు అండర్ పాస్ లో నీటి నిండిన భారీ గుంత కారణంగా ఆటో బోల్తా పడింది. ప్రయాణికులకు తక్కువ ఉండడంతో పేను ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఆర్యూబీ పనులను ఎమ్మెల్యే పాల్వాయి శంకర్ పరిశీలించారు. పనులను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నేరరుగొండ రైతు వేదికలో సబ్సిడీ పత్తి విత్తనాల పంపిణీ చేపట్టారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జదావత్ రైతులకు 192 పత్తి విత్తన బ్యాగులను అందజేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆదిలాబాద్ మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రజల సమస్యల కోసం టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెచ్చింది. ఆదిలాబాద్ ఎంపీ గోడెం నాగేష్ ఆధ్వర్యంలో దిశ కమిటీ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పథకాలు అమలు, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మొక్కలను నాటి కార్యక్రమం నిర్వహించి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. సర్ని ఉపయోగించుకుని హిందువుల ఓట్లకు తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. హిందువులను అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ముస్లిం సమాజం ఎస్ఐఆర్ ఫారాలను గడువులోగా సమర్పించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు. నిర్మల్ జిల్లా మైనారిటీల సమస్యల సంక్షేమపై చర్చించారు. బుక్తాపూర్ హెచ్ఎస్ బాలికల హాస్టల్లో 2 కోట్ల రూపాయలతో అదనపు గదులను నిర్మాణానికి ఎమ్మెల్యే పాల్వాయి శంకర్, ఎంపీ గడ్డం నాగేష్ భూమి పూజ నిర్వహించారు. ములుగు జిల్లా మంగంపేట మండలంలో క్రీడా మైదానం మంజూరు చేయాలని యువకులు కరెంట్ స్తంభాలు ఎక్కి నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయమని పేర్కొన్నారు. రాజ్యాంగ దుర్వినియోగం, ప్రజాస్వామ్య అణచివేతలపై చారిత్రక నిజాలను యువత తెలుసుకోవాలని అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధిపై మంత్రుల ఎమ్మెల్యేల సమావేశం జరుగుతుండగా అధికారులు మొబైల్ ఫోన్లు నిమయపడంపై విమర్శలకు దారితీసింది. కూలీ పని ఇప్పిస్తానని నమ్మించి మహిళను తీసుకెళ్లి దుండగులు బంగారు, నగదు దోచుకొని బావిలో పడేశారు. 21 గంటల బావిలో గడిపిన మహిళ ప్రాణాలతో బయటపడింది. సిద్దిపేట జిల్లా కోడపాకలో శ్రీ సత్య సంజీవాని హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ను మాజీ మంత్రి హరీష్ రావు, సినీ హీరో విజయ్ దేవరకొండ సందర్శించారు. మేడ్చల్ సాయిశ్రీ నిలయ లేఅవుట్లో అక్రమాలకు గురైన 20 కోట్ల విలువైన పార్కు భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. అక్రమ గోడలను తొలగించి పార్కు హద్దులను పునరుద్ధరించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పులపై చేసిన వ్యాఖ్యలను కట్టుబడి ఉన్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. లెక్కలు తప్పితే మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. అప్పుల భారం పెంచారని, ఎస్ఐఆర్ అమలుకి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి పోలీసులు ఈగల్ టీం తనిఖీలో 90 లక్షల విలువైన 166 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడిని అదుపులో తీసుకున్నారు. హైదరాబాద్ ఆర్బీఐ ప్రాంగణంలో టీజీఎస్పీఎఫ్ సిబ్బందికి ఆయుధాల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. సురక్షితమైన వినియోగం నిర్వహణపై ప్రాక్టికల్ డెమో నిర్వహించారు. हैदराबाद वंडरला थीम पार्क लो मुस्लिम युवकुलपై कल जो मैं वीडियो डाला था वंडरला की जो कि एक बंदा रामचंद्र के जोकर के गेटअप में था, वायरल होने के बाद हजमा को తొలగించింది. हेलो एवरीवन, कल जो मैं वीडियो डाला था वंडरला की जो कि एक बंदा रामचंद्र के जोकर के गेटअप में था, वायरल होने के बाद हजमा को वंडरला वाले कांटेक्ट करके सॉरी बोले. अब वीडियो में भी देख सकते हैं वंडरला वाले हमको एक छोटी वीडियो भेजे. मेरा नाम रामचंद्र है. 10 वर्ष से मैं वंडरला में काम कर रहा हूँ. जुलाई 1, 2026 में एक इश्यू हुआ वंडरला में, मगर वो होना बोल के नहीं आया सर. सडनली वो आ गया सर, तो वो बात में मेरे को आपको सबको क्षमा मांगता हूँ. अभी तक भी नहीं गया सर, तो अभी पहले बार आया, तो सभी को नमस्ते करके बोल रहा हूँ. माफी चाहता हूँ सर, मेरे को क्षमा कर दिए. मेरा मन में से बोल रहा हूँ सर, सबको नमस्ते करके बोल रहा हूँ. मेरे को सॉरी, अब आप लोगों को सबको सॉरी बोल रहा हूँ सर, सॉरी सर. और ये बंदा रामचंद्र वंडरला में पिछले 10 साल से काम कर रहा. ये वीडियो देखने के बाद वंडरला वाले बंदे को इमीडिएट सस्पेंड कर दिए और बोले कि आइंदा ऐसी गलती भी नहीं होती अपने से. Hello all, I am Wonderla Hyderabad Park head. We are terribly sorry about the incident that occurred at our park.
It's not at all aligned with the Wonderla values. And as soon as we got to know about this incident, we set up an inquiry. Following that, employee has been relieved from his services. We sincerely regret the distress caused to our guests and assure you that the Wonderla is committed to provide a safe and welcoming environment for all. ఉప్పల్ చిలుకనగర్లో అనుమానంతో భార్య జెస్సికాను భర్త సురేష్ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ప్రవాహం 60,000 క్యూసెక్లు దాటింది. నీటి నిల్వ చేయకుండా దిగువలకు వదులుతున్నారంటూ తెలంగాణ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఆహార కల్తీ అపరిశుభ్రతపై కఠిన చర్యలు సీఎస్ సంజీవ్ జాజు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అకస్మాత్ తనిఖీలు ముమ్మరం చేసి నిబంధనలకు కఠినంగా అమలు చేయాలన్నారు. హబీబ్నగర్లోని ఇంటికి చోరీకి కేసును పోలీసులు ఛేదించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. 29 లక్షల విలువైన బంగారం, నగదు సహా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వనస్థిపురం సుష్మా థియేటర్ వద్ద సిమెంట్ దిమ్మెలకు ఢీకొట్టిన కారు పల్టీ కొట్టగా వెనుక నుంచి టెంపో ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి సమీపంలోని వెంకటపురంలో ఓ ఇంట్లోకి చిరుత ప్రవేశించి పెంపుడు జంతువులపై దాడికి యత్నించింది. స్థానికులు కేకలు వేయడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయింది. తెలంగాణలో 19,000 పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ దిల్సుఖ్ నగర్లోని నిరుద్యోగుల యువత ఆందోళన చేపట్టింది. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్నట్లు ముఠాపై పోలీసులు దాడి చేసి 6గురిని అరెస్ట్ చేశారు. 6.5 లక్షల విలువైన ఇంజెక్షన్ల స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో జిమ్ ట్రైనర్ వద్ద సాగుతున్న అక్రమ స్టెరాయిడ్ రాకెట్ పోలీసులు ఛేదించారు. 840కి పైగా ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకుని 6గురిని అరెస్ట్ చేశారు. ప్రకటన మరియు భాగస్వామ్య అవకాశాల కోసం మీరు మాతో కనెక్ట్ కావాలని చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం మమ్మల్ని సంప్రదించవచ్చు. For more news updates, please subscribe our Samay Jyoti news channel.